సరస్సు ఇంటికి వచ్చిందటవా? ఏమో అన్నయ్య. అన్నయ్య ఒక్క నిమిషం. మేడం, హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నాం కదా, ఎర్ర నీళ్లతో తాతయ్యకి దిష్టి తీద్దామని ఆపాను. నవ్య, నువ్వెందుకు? వాణి మనకన్నా ముందే వచ్చేసింది కదా, తనకి చెప్పు. యా నవ్య, వాణి ఉంది కదా, బయలుదేరే ముందు కాల్ చేయలేదా? తను ఇంకా రాలేదేమో ఆంటీ. ఏంటి, వాణి ఇంట్లో లేదా? అది అమ్మా, అదిగో వస్తోంది. మిమ్మల్ని మళ్ళీ ఇలా నవ్వుతూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తాతయ్య. వాణి, హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఇప్పుడేంటి నువ్వు చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు? అంటే నీ నీరసం నిజం కాదా? ఏంటమ్మా అలా అంటారు? హాస్పిటల్లో తాతయ్య గారి పరిస్థితి చూశాను. ఆ దేవుడి దయ వల్ల ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఇంటికొచ్చారు. నవ్వుతూ పలకరించాలి కానీ నీరసంగా ఎలా ఎదురొస్తాను చెప్పండి? అదే ఎవరికీ అర్థం కాదు. ఆ రాక్షస మాయ. సరే రాహుల్, పదండి. ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా ప్రీతమ్మా? అయ్యో సరసు, సముద్రమైనా ఎండిపోతుంది కానీ ప్రీతి మైండ్లో డౌట్స్కు మాత్రం అస్సలు ఎండుండదు. పద సరసు, పని చూద్దాం. రా ప్రీతి, దీనికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు మనం ఎన్ని ట్రయల్స్ వేసినా వేస్టే. పద. ఆంటీకి అనుమానం రాకుండా, సీసీ ఫుటేజ్లో దొరకకుండా బాగా కవర్ చేశాను అనుకుంటున్నావు కదూ? నిన్ను ఎలా పట్టించాలో నాకు తెలుసు. కంగారుగా ఇంటికి వచ్చావు కాబట్టి నీ గదిలో ఏదుకొక్కలు వదిలే ఉంటావు కదా. చెబుతా నీ సంగతి. తాతయ్య, మీరు ఇక్కడ ఉన్న రోజులు ప్రశాంతంగా టెన్షన్ పడకుండా ఉండండి. డాక్టర్ గారు కూడా సరస్సు గురించి ఏం మాట్లాడద్దని మేడంకి పదే పదే చెప్పారు. ఇంకా టాపిక్ ఈ ఇంట్లో రాదు. మేడం మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ వేరు. అయినా
ఆ ప్రీతి ఓవర్ యాక్షన్ చేసి ఉండకపోతే మేడం ఆ టాపిక్ ఎత్తరు రాహుల్. ఆ ప్రీతే కాదు కదా, ఎవరు ఎన్ని వేషాలు వేసినా నా కోడల్ని ఇక్కడి నుంచి పంపించడం ఎవ్వరి వల్ల కాదు తేజ. అదే కదరా నాకు కావాల్సింది. మనందరం కలిసి ఉండాలనేదే నా ఆకాంక్ష. ఈ వయసులో మీ అందరి ఆనందం కంటే నాకు కావాల్సిందే ఉందిరా. నాన్న, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఆ మందులు అవి ఎక్కడున్నాయో నేను తీసుకొచ్చిస్తాను. ఇదిగో తీసుకొస్తున్నాను. నా మనవరాలు వచ్చేసిందిగా, ఇక మీరు వెళ్ళండి. పెద్దయ్య, అవును, చెల్లితో నువ్వు మాట్లాడావా? జాగ్రత్త పెద్దయ్య. ఈ డ్రెస్తోనే కదా డ్రామాలు ఆడావు, ఇప్పుడు ఆడిస్తాను చూడు అస్సలైన ఆట నీతో. ఎక్కడికి? ఆంటీకి ఈ డ్రెస్ చూపించడానికి. చూపించి ఏంటి సరసు వాణి ఒకరే అని చెప్తావా? చంపేస్తాను.
ఈ విషయం మేడంకి తెలిస్తే చంపేస్తాను. సరసు జోలికి రావద్దు, దూరంగా ఉందని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఈ ఇంట్లో జరిగే ప్రతి ఇష్యూకి కారణం నువ్వే అని నాకు తెలుసు. నీ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలుసు. నేను ప్లాన్ చేయడం ఏంటి రాహుల్? నాకేం తెలీదు. ఈ ఇంట్లో జరిగే ప్రతిదానికి నాకు నువ్వే కారణమని ప్రూవ్ చేయడం కూడా పెద్ద పని కాదు. ఇన్నిసార్లు ఇంటెన్షనల్ గా నువ్వు ఏం చేసినా, సరసు మీద పగబట్టి నువ్వు పొరపాట్లు చేస్తున్నా ఎందుకు క్షమిస్తున్నానో నీకు తెలుసా? మా మేడం నీ మీద పెంచుకున్న అభిమానం, నీ ఫ్యామిలీతో ఉన్న స్నేహం. ఏంటి రాహుల్ ఇలా మాట్లాడుతున్నావు? ఆంటీ మీతో ఎంత ప్రేమగా ఉంటారు. అలాంటి ఆంటీ ముందు అందరూ కలిసి అబద్ధం ఆడడం తప్పు కాదా? అది మా ఫ్యామిలీ మ్యాటర్. ఎలా సాల్వ్ చేసుకోవాలో మాకు తెలుసు. ఇంకొకసారి నువ్వు సరసు విషయంలో ఇన్వాల్వ్ అయినా, మనకి తెలిసిన సీక్రెట్ మేడం దగ్గర రివీల్ చేసినా క్షమించేది లేదు. నేను మాత్రం సైలెంట్ గా ఉండాలి, మీరు మాత్రం ఆంటీని చీట్ చేస్తారా? నేను చేస్తుంది తప్పైతే మీరు చేసేది కూడా పెద్ద తప్పు. తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడుకు ప్రీతి, అసహ్యంగా ఉంటుంది. హా, వచ్చావా? సరస్సుకి నన్ గెటప్ వేసుకోమని ప్లాన్ ఇచ్చింది నువ్వే కదా? ఈ విషయం ఆంటీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? అంటే నువ్వు చెప్తావా? చెప్తే ఏమవుతుందో ఇప్పుడే కదా అన్నాను. ఇంకా అర్థం కాలేదా? మనం చెప్తే కాదు సార్, ప్రీతికి మేడం చెప్తేనే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. తనకు తగ్గ ఆయుధం నేను సిద్ధం చేశాను. ఏంటది? మాకు తెలియకుండా జరిగిన మోసం. వద్దు నవ్య, ఇక్కడ కాదు, డైరెక్ట్గా మేడంకి చెప్దాం పదా. ఏ నవ్య, నవ్య, మేడం. ఏంటి? మీ అనుమతి లేకుండా కొన్ని రోజుల క్రితం, అంటే ఈ ఫంక్షన్కు ముందు మన ఆఫీస్ అకౌంట్ చెక్ చేశాం మేడం. అవన్నీ చెక్ చేయాల్సిన అవసరం నీకేంటి? అంటే ఇది వరకు అలవాటైన పని, ఖాళీగా ఇంట్లో ఉన్నానని ఏదైనా ఒక బాధ్యత తీసుకోవాలని చెక్ చేశాను మేడం. సంబంధం లేని పనులు నెత్తిన వేసుకోవడాన్ని బాధ్యత అనరు. మేడం, చక్రి అకౌంట్స్ చెక్ చేయడం వల్ల మన కంపెనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. ఏంటది? మన అకౌంట్ సెక్షన్లో ఏదో స్కామ్ జరిగింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, మన కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఎవరో ఒకరు చాలా పగడ్బందీగా అంకెలు మార్చి కోట్లలో లెక్కలు తప్పులు చూపించారు. నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం, 1-2 సార్లు ప్రాపర్గా చెక్ చేశాను. ఇప్పుడే దీనికి అడ్డుకట్టే వేయకపోతే మన ఆర్గనైజేషన్కి చాలా పెద్ద నష్టం వస్తుంది మేడం. మేడం, ఒకసారి మన అకౌంట్ సెక్షన్ వాళ్ళతో మాట్లాడి ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తే దీని వెనుక ఎవరున్నారో విత్ ప్రూఫ్ కనిపెట్టొచ్చు మేడం. ఎవరు చేశారు ఇదంతా? నా ఇన్స్టిట్యూట్ స్కామ్ చేసేంత ధైర్యం ఎవరికొచ్చింది? ప్రీతి 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 వాట్? అంటే మేడం, చాలా రోజుల నుంచి మన అకౌంట్స్ మొత్తం ప్రీతినే చూసుకుంటుంది కదా, తనకి తెలుసుంటుందేమో అని అంటున్నాను మ్యామ్.
ప్రీతి, చక్రి చెప్పింది నిజమా? నువ్వెందుకు చెక్ చేయలేదు? నిన్న మొన్న వచ్చిన చక్రి ఇదెలా కనిపెట్టాడు? నువ్వు చూసుకోవాలి కదా. లేదాంటీ, నేను కూడా ముందే సస్పెక్ట్ చేశాను. ఆల్రెడీ అకౌంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నాకు తెలిసి ఈ స్కామ్ లో ఆ సరస్సు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనిపిస్తోంది ఆంటీ. సరస్సు? యా, అది తప్ప మన పతనం కోరుకునే వాళ్ళు ఇంకెవరుంటారా ఆంటీ? ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? తనే చేసిందని చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అది కన్ఫర్మ్ గా అయితే లేదు రాహుల్, కానీ త్వరలోనే కనిపెడతాను. నువ్వు కాదు, ఆ పని చక్రి చేస్తాడు. చక్రి, మేడం. చెప్పకుండానే బాధ్యత తీసుకుని వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ లో ఇంకొక స్కామ్ బయట పడకుండా మంచి పని చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుంచి అకౌంట్ సెక్షన్ మొత్తం నువ్వు కంట్రోల్లోకి తీసుకొని ఈ స్కామ్ వెనక ఎవరున్నా సరే బయటపడేలా చెయ్యి. బట్ విత్ ప్రూఫ్స్. ఓకే? షూర్ మేడం, ఖచ్చితంగా కనిపెడతాను. ఎంత పనిచేసావురా చక్రి. ఫ్రీగా ఇంట్లో తిని కూర్చోక నీకెందుకురా ఈ పనికి మళ్ళ పనులు? నీ పెళ్ళంతో కలిసి నన్నే టార్గెట్ చేయాలని చూస్తావా? నిన్ను వదలను, వదిలిపెట్టను. ఆంటీ, నేను తీస్తాను. హలో హలో సరస్సు, సరస్సువా? ఈ నెంబర్కి ఫోన్ చేసి సరస్సు అంటారేంటి? అయ్యో, ఆ గొంతు సరస్సు అనుకుని అనవసరంగా సరస్సు అనేశాను. ఇప్పుడెలా? హలో సరసక్క, నేను చిన్నీని. ప్రీతి, ఫోన్ ఇవ్వు. హలో. తాతయ్య నన్ను ఇక్కడ వదిలి నీ దగ్గరకు వచ్చేసాడు. చిన్ని, ఫోన్ ఇవ్వమ్మా. లేసుబులు, నేను అక్కతో మాట్లాడాలి. అక్క, నువ్వు తాతయ్య తొందరగా రండి. నాకు మిమ్మల్ని చూడాలనుంది. హలో హలో హలో. ఎందుకు ఫోన్ లాగేసుకున్నావు సుబ్బులు? అది చిన్ని, మీ అక్క అనుకుని వేరే నంబర్కి చేసేసానమ్మా. అది అక్క నెంబర్ కాదు, రాంగ్ నెంబర్. ఫోన్లో మాట్లాడిన అమ్మాయి సరస్సుని అక్క అంటుందేంటి? అంటే ఆ సరస్సుకి చెల్లి కూడా ఉందా? ఈ నెంబర్కి ఎందుకు చేశారు? చిన్ని సుబ్బులు దగ్గర ఉంది కదా. ఏదైనా సమస్య ఉంటే సుబ్బులు నాకు చేసేది కదా. ఈ నెంబర్కి ఎందుకు చేశారు?
స్విచ్ ఆఫ్ అని వస్తోంది. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సరస్సు పేరుతో నా ఇంటికి ఫోన్ చేయడం ఏంటి? అక్కతో మాట్లాడాలి అని ఆ అమ్మాయి అడగడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? మేడం, మీరు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. తాతయ్య ఫంక్షన్కి వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు సరస్సునే వాళ్ళని ఎక్కడైనా పెట్టుండొచ్చు. తను ఇక్కడి దాకా తీసుకొచ్చే ధైర్యం చేయదు కదా. మేడం ప్లీజ్, దీని గురించి మీరు ఆలోచించకండి మేడం. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదే మంచి అవకాశం. ఆంటీ, మీ డౌట్ నిజమే. సరస్సుకి చెల్లి కూడా ఉంది. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడే తెలిసిందా ఆంటీ? ఈ విషయం మీకు ముందే తెలుసు అనుకొని నేను కూడా ఇన్ని రోజులు చెప్పలేదు.